ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మాజీ కౌన్సిలర్ పద్మశాలీల కార్పొరేట్ డైరెక్టర్ మరియు పట్టణ అధ్యక్షుడు గంగాధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి గంగాధర్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? కూటమి ప్రభుత్వం తర్వాత మీ ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన వెంకటగిరి నియోజకవర్గం ఎలా ఉందంట? కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 year అవుతుంది. ఈ సంవత్సరంలో మా వెంకటగిరి శాసనసభ్యులు కురుకుల రామకృష్ణ ఏదైతే ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేశారో 3వసారి ప్రజలు ఆయనకి అత్యధిక ఓట్లు వేసి మళ్ళీ ఆయన ఆదరించారు. ఆ మాట నిలబెట్టుకునేదానికి ప్రతి క్షణం ఆయన కష్టపడుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు అందిస్తూనే అలాగే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను కూడా దారిలో పెట్టే పనిలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రజలకి మనం ఏదో చేయాలి. ఈ 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి ప్రజలు మనల్ని ఆహ్వానించినందుకు ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో వాళ్ళు ఎలా పరిస్థితులు కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే మా శాసనసభ్యులు వారు కురుకుల రామకృష్ణ గారు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏ సంక్షేమ పథకాన్ని అయినా ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి చేర్చే విధంగా అని పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో అంత ఇవ్వలేకపోయారు, సరిగా కూడా అందట్లేదు అని చెప్పి ప్రజల్లోంచి ఒక వాయిస్ వస్తుంది. దాన్ని మీరేమంటారు? అది నిజం కాదంట. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకో దాచుకో అనే ఒక సిద్ధాంతాన్ని అవలంబిస్తూ అందులో కొంత భాగాన్ని ప్రజలకి ఇవ్వడం జరిగిందనేది మొత్తం రాష్ట్రం అంతా గ్రహించారు. కానీ రాష్ట్రం ఎంత దారుణంగా వెనకబడిందో, దాదాపు 20 సంవత్సరాలు 5 సంవత్సరాల పాలనలోనే 20 సంవత్సరాలు వెనకబడిందనేది చదువుకున్న మేధావులు విజ్ఞానవంతులు గ్రహించారు. ఇది వాస్తవం. ఆ ఉద్దేశంతోనే 11 స్థానాలకి కింద పడిపోయే పరిస్థితికి గత ప్రభుత్వాన్ని పంపించారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విషయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయిన దాన్ని సానుభూతిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగిందే కానీ ఆయన పరిపాలన చూసి ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన పరిపాలన గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఉండాల్సింది ఇక్కడ కాదని చెప్పేసి ఇంటికి పంపించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే సంక్షేమ పథకాల విషయంలో వెంకటగిరిలో రాక్షస పాలన ఎలా జరుగుతుందన్నారు కదా. రాష్ట్రం అంతా పక్కన పెడితే వెంకటగిరిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి మీద అన్యాయంగా కేసులు లేవు. ఇంతకు ముందు పనిచేసిన ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టాలి ఈ కూటమి ప్రభుత్వంలో. మీరు నీటిగా గమనించాలి. 2009లో ఎమ్మెల్యే గారు కురుకుల రామకృష్ణ గారు, 2014లో ఎమ్మెల్యే కురుకుల రామకృష్ణ గారు. అలాంటి వ్యక్తి మీద 307 కేసు పెట్టి, తప్పుడు కేసు అది కూడా మీ దరిదాపుల్లోని క్రాస్ రోడ్లో దిష్టి బొమ్మ దహనం చేసిన ఒక కార్యక్రమంలో దిష్టి బొమ్మ దహనం చేస్తే దానికి 307 కేసు తప్పుడు కేసు పెట్టి దాదాపు 18 మంది మీద 307 కేసు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కూడా ధర్నా చేశారు. కరెంట్ ఛార్జీలు మీ టీడీపీ నాయకుడే ఒక అతను పోయేసి ఎదురు తిరిగి కూడా మాట్లాడారు. దానికి అది పార్టీకి సంబంధించిన విషయం కాదు. అతనికి ఏదో బాధ, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తున్నారనే ఉద్దేశంతో అతను పోయి అడ్డుపడ్డాడు. కానీ ఇంతకు ముందు ప్రభుత్వం లాగా ఆ విషయాన్ని కూడా రాద్ధాంతం చేసి మేము 307 కేసులు పెట్టలేదు కదా, మీరు గమనించాలి. ఆ తర్వాత కూడా కొన్ని కేసులు మీరు పెట్టారని చెప్పి కొంతమంది మీద పేరు కూడా వద్దు, కొంతమంది కూడా పరారైనారు. మీరు తప్పు చేసుంటే అది ఎవరికైనా శిక్ష చట్టం తన ఫలితాన్ని చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి వ్యత్యాసం ఏమైపోయింది? మీరు వివరించండి. మా మీద పెట్టిన కేసులు ఎగ్జాంపుల్ ఒక ఫోక్సో కేసు నాకు సంబంధం లేదు, ముఖ్యమైన టీడీపీ నాయకుల మీద పెట్టారు, మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయం ప్రజలందరూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ 307 ఎమ్మెల్యే గారు మా అందరి మీద పెట్టారు. కానీ మీకు తెలుసు ఆ రోజు నేను ఊళ్ళో కూడా లేదు, అయినా కేసు పెట్టారు. ఆ విధంగా సంబంధం లేని వ్యక్తుల మీద ఈ రోజు ఎవరైనా కేసులు పెట్టారా? చెప్పండి. అలా ఉంది. తప్పు చేస్తుంటే అది తెలుగుదేశం వ్యక్తి అయినా, వైసీపీ వ్యక్తి అయినా, లేదు పార్టీలకు సంబంధం లేని వ్యక్తులైనా చట్టం తన పని తాను చేస్తుంది. అంతేగాని ఏదో రాజకీయ కక్షతో ఎవరి మీద కేసులు పెట్టలేదు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నియోజకవర్గం కొంచెం అభివృద్ధి చేసుకుంటా పోతాం. ఉదాహరణకు ఆత్మకూరులోని ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈ సంవత్సరం రోజుల్లోనే ఎంత కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎంత అభివృద్ధి చేశాడు. డిప్యూటీ సీఎం తన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశాడు అనేది మీ రెవెన్యూ నియోజకవర్గంలో ఇంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు, ఏది మొదలు పెట్టలేదు, కనీసం రోడ్డే సరిగా వేయట్లేదు. ప్రజల్లో దుష్ప్రచారం ఎక్కువగా ఉంది. దీనికేమంటారు? అంటే ఇంతకుముందు ప్రభుత్వంతో పోలుస్తున్నారా? మా ప్రభుత్వంలోనే మాతో కంపేర్. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం రోజులు అయింది. గత 5 సంవత్సరాల్లో అయింది రోడ్డు. ఈ సంవత్సరం రోజులు ఆల్రెడీ ఏం చేస్తున్నారు? 3 రోజు స్టార్ట్ అయిందండి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఏదైనా సాంకేతిక కారణాలు ఉండొచ్చు, త్వరలో కూడా అది పూర్తి చేస్తారు. అంటే గతంలో విషయం ఏంటంటే మీరు అన్నట్లు కొంత పిఠాపురంలో అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన చేసి ఉండొచ్చు, చేయలేదని చెప్పడం. కానీ ప్రస్తుతము ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత అట్టడుగున పడిపోయి ఉండదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ చెప్తుంది. ఎంతసేపు మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఆగాయి అనేది మీ వాదన. ఎక్కడ ఆగలేదు. ప్రజలకు ఇవ్వాల్సిన ఎప్పుడైతే మేము పార్టీ అధికారంలో రాగానే 4,000 పెన్షన్ ఇస్తామన్నాము పేదవారికి, ఇచ్చిన పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చాం. అలాగే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు. అలాగే ఆగిపోయిన టిట్కో ఇళ్ళు మీరు గమనించండి. టిట్కో ఇళ్ళు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అంత కన్స్ట్రక్షన్ జరిగితే కేవలం ఈ వైసీపీ నాయకులు దానికి రంగులు వేసుకునే దాంట్లోనే నిలిచిపోయారు 5 సంవత్సరాలు. ఈ రోజు మళ్ళీ అంటే ఇంకా బెనిఫిషియర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్ని రోజులు వైసీపీ గవర్నమెంట్ పక్కన పెట్టింది. మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కురుకొండ రామకృష్ణ గారు ఆ బెనిఫిషియర్ లిస్ట్ మళ్ళీ తీసుకొచ్చి ఎంతవరకు ఇంకా ఆగిపోయి ఉన్నాయో బిల్డింగ్స్ వాటన్నిటి కూడా కన్స్ట్రక్షన్ చేయించి ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ అంతా వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసే పనిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మొదలు పెట్టారు అని అంటారు మీరు? ఖచ్చితంగా జరుగుతున్నాయండి. ఆల్రెడీ సీసీ రోడ్స్ జరుగుతున్నాయి. మండలాల్లో చూడండి. గత ప్రభుత్వంలో పోల్చుకున్న ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మీ టీడీపీ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ 3 దఫాలుగా సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచారు. 3 సంవత్సరాల్లో చేయలేని పనులు ఈ సంవత్సరం ఏమైనా చేయగలుగుతారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడు వెంకటగిరిలో ఎవరైనా ఉన్నారంటే అది కురుకొండ రామకృష్ణ గారు. ఎందువల్ల చెప్తున్నారంటే అనుభవపూర్వకంగా కూడా వెంకటగిరి ప్రజలకి చేరువైన వ్యక్తి రామకృష్ణ గారు. 2009 నుంచి 14 వరకు జరిగిన అభివృద్ధిలో కన్నా, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వెంకటగిరిలో కురుకొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్భుతమైన అభివృద్ధి అనేది వెంకటగిరిలో జరిగిందనేది ప్రజలు ప్రతి ఒక్కరు గమనించారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారికి ఏది అడిగితే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కుప్పం తర్వాత రాష్ట్రంలో ఎక్కువ ఫండ్స్ తెచ్చిన ఘనత కురుకొండ రామకృష్ణ గారికి తగ్గుతుంది. మన వెంకటగిరి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ లో అంత గ్రేట్ వర్క్ జరిగింది. సెకండరీ వచ్చి మున్సిపాలిటీ పరంగా కూడా తెలుగుదేశం మున్సిపాలిటీ అయిన తర్వాత 2014 తర్వాత ప్రతి వార్డుల్లోనూ కోట్లాది రూపాయల వర్క్ జరిగింది. వెంకటగిరి టౌన్ వరకు చెప్తున్నాను, కోట్లాది రూపాయల వర్క్ జరిగింది. మరి అదే పరిస్థితి 2019 తర్వాత ఏం జరిగిందో మీరే గమనించుంటారు. టీడీపీ ప్రభుత్వం కన్నా ముందు కూడా 2014లో 18వ వార్డు సంబంధించిన పనుల్లో చాలా మంది తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోలేదు జనాలు అని చెప్పి. ఆ వార్డు కౌన్సిలర్ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎవరు మీ టీడీపీ ఎమ్మెల్యే గారు నిలబెట్టిన క్యాండిడేట్ని. ఇప్పటికీ ఆ రోడ్లు సరిగా లేవు. గత ప్రభుత్వంలో లేవు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది వచ్చి కూడా సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్పినారన్నారు. ఎక్కడ వేస్తున్నారు చూపిస్తారు. రాజాగారి నగర్ వెనక వైపు 18వ వార్డు అక్కడ సీసీ రోడ్డు ఇప్పుడు జరిగింది. ఒకసారి గమనించండి. లేదు ఇప్పటి వరకు. అవును, సీసీ రోడ్డు నగిరి బ్యాక్ సైడ్ వేశారు. దాంట్లో మళ్ళీ ఏదో కొంచెం బిల్లులు పెండింగ్ పెట్టారని చెప్పి వేయకుండా మానేసుకుని అది కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా వెంకటగిరిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే కురుకొండ రామకృష్ణ గారు 2009 కన్నా 2014లో బాగా చేసాం. ఆయన మాకు చెప్పే సూచన కూడా ఇదే. మనకు ప్రజలు 3వ సారి మళ్ళీ అవకాశం ఇచ్చారు.
గత 2 పర్యాల కన్నా ఈసారి ఇంకా ప్రజల్లో మనం ఉండాలి. ఈరోజు ఉదయం కూడా బంగారపేటలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఒక మహిళ చనిపోతే తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, నేను ఒకరి గురించి విమర్శించడం లేదు. వాళ్ళ దగ్గరికి పోతే పనులు చేసేవాళ్ళేమో, కానీ కురుకొండ రామకృష్ణ మాత్రం ఎక్కడ సమస్య ఉందంటే తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కురుకొండ రామకృష్ణ గారే. అంత మంచి నాయకుడిని మీరు దృష్టిలో పెట్టుకొని మీ వార్డులో మీ పనులు ఏ పనులు మీరు ఇప్పటిదాకా ఏం చేయగలిగారు? ఏ వార్డులో? మీ వార్డులోనే 6వ వార్డు సంబంధించిన వ్యక్తిగా 6th వార్డు. 6th వార్డు. ఈ 1 ఇయర్లోనా ఏ పనులు మీరు చేయగలిగారు? గత 14 నుంచి 19 వరకు మేము ఉన్నప్పుడు వార్డు కౌన్సిలర్గా కూడా ఉన్నాం. దాదాపు 2 కోట్ల చిల్లర ఖర్చు జరిగాయి. ఎప్పుడు? గతంలో చెప్తున్నా. అంటే వైసీపీ ప్రభుత్వంలోనే చేశారా? తెలుగుదేశంలో 2014 నుంచి 19 వరకు 19 వరకు చేశారు. తర్వాత ఏదైనా వర్క్ జరిగిందో ఒకసారి మీరు చూడండి, మీరు ప్రజలకు అడగండి. ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవ్వలేదు, ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. ఏం చేయాలనుకుంటున్నారు? చాలా వెనకబడిన ప్రాంతం ఎన్టీఆర్ కాలనీ, చాలా వెనకబడిన ప్రాంతం. దాన్ని డెవలప్ చేసేదానికి 1 కోటి 2 కోట్లతో సరిపోయే పరిస్థితి కాదు. 2 కోట్ల చిల్లర గత ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టినా కూడా అక్కడ కనీసం అవసరాలు తీర్చలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత స్లమ్ ఏరియా ఆ గుంటలు పూడ్చేయడానికి. అయినా గత ఎన్నడూ లేనంత అభివృద్ధి కార్యక్రమం మా ప్రభుత్వంలో జరిగిందని ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంకటగిరి ప్రజలు మళ్ళీ 3వసారి కురుకొండకి పటాభిషేకం పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అవుతుంటే ఆల్రెడీ ప్రణాళికలు రెడీ చేశాము. రెండోది ఏంటంటే ఎక్కడైతే సీసీ రోడ్లు తక్కువగా ఉన్నాయో, సీసీ రోడ్లు మెయిన్ మురికి వాడ డ్రైన్స్ ఉన్నాయి. ఆ లాస్ట్లో స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది, అక్కడ డ్రైన్స్. ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. 6వ వార్డులో మీరు 6వ వార్డు గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే 6వ వార్డు ఎల్ఈడి లైట్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు దాహార్తి తీర్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. మేమేనండి కట్టించింది కూడా. కురుకొండ రామకృష్ణ గారు సొంత నిధులతో బోర్ వేశారు. ఇప్పటికా బిల్లు ఇవ్వలేదనుకోండి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత. కానీ నేనంటే ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రణాళికలు రెడీ చేశాము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు లోపే మేము వాటిని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం ఓట్ల కోసం. పెద్ద సమస్య మీ వార్డులో ఒకటి ఉన్నది, అది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో కారు ఒక సమస్య అని గత 5 సంవత్సరాల నుంచి కూడా కాదు, అప్పటి నుంచో కాదు, 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కంప్లైంట్ కూడా ఇచ్చారు. నేను ఎంతకుముందు చెప్పాను మీకు, డ్రైన్ వ్యవస్థ అంటే ఊరికి తూర్పు భాగాన శ్మశానానికి ముందు డ్రైన్ ఉంది. అది దాన్ని కానీ పెద్ద డ్రైన్ చేసి, ఎందుకంటే 8వ వార్డు నుంచి వచ్చే నీళ్లు 7వ వార్డు నుంచి వచ్చే నీళ్లు కూడా అదే దారిలో పోయి చెరువులో చూస్తాయి. మీ వార్డుకి వెళ్ళి మా వాళ్ళు స్వయంగా తీసుకొని వచ్చారు. నేను దాని గురించి అని చెప్పాను. చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు. అదొకటి దోమలు పెరగదు, ప్రస్తుతం ఎవరు పట్టించుకోవట్లేదని అని అంటున్నారు. 6వ వార్డులో ప్రస్తుతం పట్టించుకోవట్లేదని ప్రతి ఒక్కరు మాట్లాడున్నారు. ఉన్నాయి, ఇంకా బోల్డన్ ఉన్నాయి. నేను ఇంతకుముందు మేము ఏం చెయ్యాలనే విషయంలో ఆ విషయంలో టాపిక్ ఇస్తాను. ప్రధాన సమస్య మాకు డ్రైన్ ఒకటే ఉంది. ఓకే, దానికి ఏం చేయాలనుకుంటున్నాను? ఖచ్చితంగా దాన్ని పెద్ద మాస్టర్ డ్రైన్కి ప్లాన్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి దానికి సంబంధించిన వర్క్ కూడా తెలియజేస్తున్నాం. రేపు త్వరలోనే మున్సిపాలిటీ ఫండ్ రాగానే ఫస్ట్ చేయబోయే వర్క్ ఆ డ్రైన్ తీసుకుంటాం. రాజకీయం ఎలా ఉందంటారు వెంకటగిరిలో? రాజకీయం బాగుందండి, ఎందుకంటే కష్టం. కూటమి నాయకులందరూ ఒకటి అవుతున్నారా, ఒకటి కావట్లేదా? ఖచ్చితంగా ఉంటాను. ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రణాళిక తయారు చేయాలన్నా జనసేన, బీజేపీ, టీడీపీ అంతా కలిసి చూస్తాం. కానీ మేము ఎప్పుడు చూసినా జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మేమంటే ఎప్పుడు కనిపించారు. ఖచ్చితంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమం ఏంటి, ఫోటోలు ఏంటి. నేను ఈ రోజు కార్యక్రమంలో ఎవరున్నారు? మీకు ఒక పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి నాయకులు చేసుకున్నారు, ఎవరు కలిసారు? ఈ రోజు ఒక జనసేన వీర మహిళ కుమార్తెది నిశ్చితార్థం. ఈ రోజు ఓకే, ఎగ్జాక్ట్లీ 10:30కి ఎమ్మెల్యే గారి ఇంట్లోంచి బయలుదేరింది 10:20కి. జనసేన నాయకులు యాక్చువల్లీ ఈ రోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ కాబట్టి మేము కూడా అక్కడ ఉండాల్సిన వాళ్ళం ఆ కార్యక్రమంలో.
తూర్పు వీధిలో వెంకటేశ్వర స్వామి గుడిలో. అంతేగాని ప్రతి కార్యక్రమంలో కానీ ప్రతి ప్రోగ్రాంలో అది ప్రెస్ మీట్ కావచ్చు, ఏ కార్యక్రమం ఉన్నా జరిగిన తీవ్రవాదుల మీద నిరసన కార్యక్రమం కావచ్చు, ప్రతి దాంట్లో జనసేన, బీజేపీ, టీడీపీ అంతా కలిసి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం బంధం అన్నమాట. జనసేన పార్టీకి అధ్యక్షులు ఎవరనేది మీకు ఎవరికైనా తెలుస్తుంది? అది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అంటే ఒక చిన్న మనలో మనం మాట్లాడాలి. కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, జనసేన పార్టీకి అధ్యక్షులుగా ఎవరు వస్తున్నారు? అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు చురుగ్గా మన చంపాల ప్రకాష్ ఉన్నారు. కానీ పార్టీ అధ్యక్షులు అయితే టౌన్ పార్టీ అధ్యక్షుడు అనిల్ రామారావు అనిల్ ఉన్నాడు. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ నుంచి ఏ సంకేతమైనా ఎటువంటి ఫోన్ కాల్ అయినా అతనికే చేస్తాం. టౌన్ పార్టీ అధ్యక్షుడికే చేస్తాం. అతనే మొబైలైజ్ చేస్తున్నాడు. అతను వాళ్ళలో ఏదైనా అంతర్గత విభేదాలు ఉంటే మాకు సంబంధించిన విషయం కాదు, మేమైతే అనిల్కే చేస్తున్నాం. అనిల్ మొబైలైజ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ అసమ్మతి తీర్మానంలో ఎలక్షన్లో ఎందుకు నెగ్గలేకపోయారు? ఎవరు? టీడీపీ. ఏమన్నా అర్థం ఉందంటే అసలు టీడీపీ మేము ఎక్కడ పోటీ చేసాము, ఎందుకు చేయలేకపోయారు? మేము చేస్తామని మీకు ఎక్కడ చెప్పలేదా? ఎమ్మెల్యే గారు కూడా మీ మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకి ఇది మాకు సంబంధించిన విషయం కాదు, అది వైసీపీలో అంతర్గత కుమ్ములాట. వాళ్ళది వైసీపీ అంతర్గత కుమ్ములాట. తెలుగుదేశంలోకి వచ్చిన 3 కౌన్సిలర్లలో ఏ ఒక్కరు చైర్మన్ గా పోటీ చేయలేదు. మీరు గమనించారా? చేయలేదు. తెలుగుదేశానికి ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ తర్వాత అడగడం లేదు, ఎలక్షన్కి ముందు వచ్చిన 3 కౌన్సిలర్లు ఎవరు చైర్మన్ గా పోటీ చేస్తుంటే, 3 ఎవరైనా పొట్టేళ్ల ప్రభావతి బీసీ మహిళ ఎలిజిబుల్ క్యాండిడేట్, ఆమె పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే గారు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే ఈరోజు మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పాలి. అవునండి మేము ఏదో ట్రై చేస్తాం, ఓడిపోయాడు. మాకు సంబంధించిన విషయం కాదు. పోటీ ఆల్రెడీ అవిశ్వాసం ఎందుకు రాలేకపోయింది మీకు? ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని చాలా మంది చీరలు పట్టుకొని టీడీపీ పార్టీలో చేర్చుకుంటారు? సక్రమంగా గెలవాలనేది మా పద్ధతి ఉంటుంది. తెలుగుదేశం అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. పైగా కురుగొండ రామకృష్ణ గారు ఎలాంటి సపోర్ట్ చేయరు. ఇంకెలాగో లాగి పెట్టుకుంటున్నా ఒక 8 నెలలు 9 నెలల లోపే ఎలక్షన్ ఉంది, మున్సిపల్ ఎలక్షన్. అప్పుడు ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆ పార్టీలోకి వస్తారండి, లాక్కుంటారా? ఏ పార్టీలో? వైసీపీలో ఉండే 16 మందిని మళ్ళీ మీ పార్టీలోకి లాక్కుంటారు. సార్ రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి వార్డులోనూ మా అభ్యర్థులే పోటీ చేస్తారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులే పోటీ చేస్తారు. ఖచ్చితంగా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారు. వీళ్ళు వస్తారంటే అవతల ఎవరికి ఎలక్షన్కి ముందు వచ్చుండి, పార్టీకి ఎవరైనా వచ్చుండి ఎలక్షన్ ముందు పనిచేసిన 3 కౌన్సిలర్లకి వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతా ఇస్తున్నాం. మేము ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు, పార్టీ క్యాడర్ ఇస్తుంది, ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి గౌరవిస్తున్నారు. ఎమ్మెల్యే ముందు కాకపోయినా ఈ రోజు నిన్నటి నుంచి సాగుతున్న ఒక దొంతుకు సేదల మాజీ మున్సిపల్ చైర్మన్ ఎట్లా మీ దాంట్లోకి ఈ రోజు నుంచి పాల్గొంటుంది కార్యక్రమాలు? ఎందుకు పాల్గొంటుంది? మీరు చెప్పిన మాటే, ఎలక్షన్ ముందు చేసిన వాళ్ళని అయితే తీసుకుంటున్నాము అని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిన్నటిగా మొన్న అత్యున్నతి తీర్మానానికి కూడా ఒక అర్జీ కూడా ఇచ్చేసి వచ్చారు కలెక్టర్కి. మళ్ళీ నిన్నటి నుంచి మీ టీడీపీలోకి వచ్చి మీతో పాల్గొంటున్నారు. టీడీపీలోకి వచ్చి కాదండి, ఆమెకు అక్కడ నచ్చలేదేమో వాళ్ళని వదిలేస్తుంది అంతే. టీడీపీలో జాయిన్ అయ్యి ఎక్కడ కడువా కప్పుకోవడం చూసారు? అధికారంగా కప్పుకోవాల్సిన అవసరం టీడీపీ అధికారి సార్ అలా కాదండి. ఇప్పుడు ఒక మనిషి మీ పక్కన నుంచి నిలబడుకున్నాడు, మీరు కూడా రావచ్చు, మీరు కూడా రావచ్చు. అంత మాత్రం మీరు రాజకీయాల్లో రాలేదు కదా. నేనైతే లేదండి, ఎమ్మెల్యే గారి పక్కన మీరు రావచ్చు, ఎవరైనా రావచ్చు. స్వతంత్ర భారతదేశం ఇది. పైగా మాది బీసీల పార్టీ, సరైన తెలుగుదేశం అంటే బీసీల పార్టీ. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, కానీ ఎవరికి ఇచ్చే గౌరవం పంపిస్తాం. అంటే ఇప్పుడు మీ దాంట్లో పార్టీలో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే మీరు చేర్చుకుంటారా, ఒకవేళ వస్తే చేర్చుకోరా? అది అధిష్టానానికి సంబంధించిన విషయం, నా స్థాయి కాదు. ఎమ్మెల్యే మీ ఊహ ప్రకారం నేను చెప్పాను కదా, అధిష్టానం నిర్ణయం అది. అధిష్టానం అనేది కాకుండా నేను అడిగే ప్రశ్న కూడా, మీరు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు మళ్ళీ దొంత శారదా గారు మీ పార్టీలో వస్తే తీసుకుంటారా, తీసుకోరా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో తెలుసుకొని ఖచ్చితంగా మీరు అన్నారు మీ పార్టీలోకి వచ్చేసిందని.
వచ్చిందని వాళ్ళు కూడా ఎక్కడ చెప్పడం లేదు, మేము చెప్పడం లేదు. వచ్చిందనేసి అందరూ అనుకుంటున్నారు, అనుకోవడం వేరు, రావడం వేరండి. అంత బాగా 10 మంది నిలబడుకొని ఎమ్మెల్యే గారితో పక్కన ఎవరైనా మీరైనా ఉండొచ్చు అండి. దొంతు శారదా గారే కాదు, మీరు కూడా ఎమ్మెల్యే గారి పక్కన ఉండొచ్చు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా నిలబడుకుంటే గౌరవిస్తారు. కరెక్ట్గా అడిగారు. వైసీపీ పార్టీని విభేదించి ఆమె ఖాళీగా ఉంది ఈరోజు. మీరు వైసీపీ పార్టీని విభేదించి దూరంగా ఉన్నారు పార్టీకి. ఆ ఉద్దేశంతో ఆమె ఏమైనా తెలుగుదేశానికి దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అది అధిష్టానం చూసుకుంటాం, వాళ్ళు చేర్చుకోవాలా వద్దా ఏందనేది అధిష్టానం మా ఎమ్మెల్యే గారు అనిపిస్తారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము చర్చనీయాంశంగా అయిపోయింది కదా ఇప్పటికే. సార్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, దొంతు శారదా గారిని మీ పార్టీలో చేర్చుకుంటున్నారా అని. ఎమ్మెల్యే గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి సంబంధించి పార్టీకి మేలు చేసే విధంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ గురించి ఆలోచన తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె తప్ప మీ పార్టీలో ఇప్పుడుండే వాళ్ళు ఎవరు మేలు చేసేవాళ్ళు లేరంటారా? మీరు గమనించడం లేదు. నేను దొంతు శారదా గారి గురించి మాట్లాడాలి. ఒక నిర్ణయం అది దొంతు శారదా గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కూడా రావచ్చేమో. లేదు ఇప్పుడుండే ప్రతి ఒక్కరు రావాలని మీరు గ్యారంటీ చెప్పగలరా? ఏంటి ఇప్పుడు వైసీపీలో ఉండే నాయకులందరూ కూడా అక్కడే ఉంటారు, ఇక్కడ రావాలని గ్యారంటీ చెప్పలేము. రాజకీయం ఇట్లా వస్తే చేర్చుకుంటారు. నేను అదే చెప్తున్నానండి. వీళ్ళతో అవసరం మనకు ఉందా లేదా, మన పార్టీకి అవసరమా లేదా అనే నిర్ణయం మా అధిష్టానం తీసుకుంటుంది, మా ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. పార్టీ సిద్ధాంతం అది కాదండి. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఈ సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు, కొత్త వాళ్ళు చేతన తీసుకెళ్ళిపోతా అంటే లాక్కొని వెళ్ళిపోతుంటే మీకు ఎలా అనిపిస్తారు? లాక్కెళ్ళడానికి ఇది ఏంటండి, పార్టీ ఎవరిది జరగదంటారా? పార్టీ ఎవరిది? ప్రజలది. ఈ రోజు నిన్న మీరు, ఈ రోజు నేను, రేపు నా తర్వాత ఇంకొకరు వస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నారు కదా మీరు. మాకు ఇచ్చే గౌరవం మాకు చాలా మంది నమ్ముకొనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టీకి సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నారో వాళ్ళకి సముచిత స్థానం పార్టీ కల్పిస్తుంది. ఈరోజు ఒక బీసీనే ఫేవర్ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి పదవి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి భిక్ష. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన భిక్ష, తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష మాకు. అంతేగాని దీంట్లో నీకు వచ్చేస్తుంది లేకపోతే నా పదవి నువ్వు తీసుకెళ్ళిపోతావు అనే కుమ్మలాటలు ఉండడం మనం ఎక్కువ. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్థిస్తాం కూడా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇంకో సిచ్యువేషన్ అన్నమాట, మామూలుగా క్యాజువల్గా జరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఎవరినైనా అడగాలంటే కూడా ఎమ్మెల్యే గారిని కలవాలంటే ముందుగా ఎవరిని కలవాలని అడుగుతున్నారు. అది ఎవరు ఏందనే చెప్పలేకపోతున్నారు. ఒక మనిషికి చెప్పిన సమాధానం ఇంకో మనిషికి చెప్పాలంటే, ఇంకో మనిషికి చెప్పిన ఇంకొకరికి చెప్పాలంటే అట్లా కనీసం ఒక 5 మందికి చెప్పందే ఎమ్మెల్యే గారిని కలవనీయడం లేదు, పనులు జరగట్లేదు అనే ప్రజల్లో ఎక్కువ టాక్ అవుతుంది. ఇది పూర్తిగా 99% కాదు, 100% అవాస్తవం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఎమ్మెల్యేలు మీరు చెప్పిన దానికి అది ఆలోచించుకొని గ్రూప్ పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. చెప్పండి. నేను అదే 10 మందిని, ఒక 5-6 మందిని కలవంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ప్రపోజల్ పెట్టుకోవాలి. ఒక సాధారణ రిక్షా కూలి అయినా లేదు కోటీశ్వరుడు వచ్చినా ఎవరికైనా ఎప్పుడు 24 గంటలు కురుగొండ రామకృష్ణ గారి ఇంటి తలుపు తెరిచే ఉంటాయి. ఎంత పేదవాడైనా వాడికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్, మీరు అన్నారు కదా 5-6 మందిని కలిసి కానీ ఎమ్మెల్యే గారిని కలవలేమని, ఇది పూర్తి అవాస్తవం. రండి, కనీసం ఒక రిక్షా కార్మికుడు కూడా నేరుగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసి సార్ నా సమస్య ఇదని చెప్తే దానికి కూడా స్పందించే వ్యక్తి కురుగొండ రామకృష్ణ. ఓకే, మీరు చెప్పిన క్వశ్చన్ బాగానే. ఇప్పుడు గెలిచిన తర్వాత మీ 6వ వార్డులోకి ఎన్నిసార్లు వచ్చారు మీకు ఎమ్మెల్యే గారు మీ ప్రజలతో మాట్లాడేదానికి? మీ 6వ వార్డులో మీ ప్రజలతో మాట్లాడేదానికి మీ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వార్డులోకి వచ్చారు? ప్రతి పార్టీ కార్యక్రమాన్ని ప్రతిదాన్ని మనం 6వ వార్డులోనే కండక్ట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ విగ్రహం కాడే చేస్తున్నారే కానీ మీ 6వ వార్డు కార్యక్రమాల్లో ఉండే ప్రజలకి ఎవరికైనా అందుబాటులోకి వచ్చి సక్రమంగా మాట్లాడారా? సార్ ఇంకో విషయం, ఎమ్మెల్యే ఎక్కడ సమస్య వచ్చిందో 6వ వార్డే కాదండి, 25 వార్డుల్లో 25 వార్డుల్లో ఎక్కడైనా సమస్య ఉంటే ఈరోజు కూడా చెప్పాను. ఈరోజు 10:30కి మేము బంగారపేటకి వెళ్ళాం. బంగారపేటకి వెళ్ళి ఒక చేనేత కార్మికుడి ఇంటికి, ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే గారిని కలవాలంటే 5-6 మందిని దాటుకొని పోవాలి, 5-6 మందిని కలిసి పోవాలని, ఇది చాలా వాస్తవం. అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ ఉందని ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ
ఆ వార్డు కార్యకర్త ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గారికి ఇమీడియట్ గా సిఐ గారు రెస్పాండ్ అయ్యారు. సిఐ గారు చెప్పారు, ఇమీడియట్ గా డాక్టర్ కి ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు. ఆ దురదృష్టవశాత్తు చనిపోతే ఇమీడియట్ గా స్టేట్ పార్టీతో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఫండ్ తీసేయడం జరిగింది. అలాగే వాళ్ళకి పోయి మేము భరోసా ఇచ్చి మేము ఉన్నాము, మీకు ఏ అవసరమైనా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, కురుకొండ రామకృష్ణ గారు మీకు సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఒక మనిషికి ఒక అవసరం వచ్చినప్పుడు పోయి కలవడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఖాళీగా ఉండని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటారు కదండి. అంటే ప్రజల నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటే ఓట్లు అడిగేటప్పుడు కానీ గత ఎలక్షన్ ముందుగా వస్తుందంటే కానీ 8 నెలల నుంచి కానీ 9 నెలల నుంచి కానీ ప్రజల వద్దకు వెళ్ళి మాకు ఓట్లు వేయండి మాకు ఓట్లు అంటే నన్ను అడుగుతారే, అయిపోయిన తర్వాత ఇంతవరకు కనిపించలేదా మనిషి, మమ్మల్ని ఏమి అడగట్లేదే, ఏం చేస్తున్నాం అనేది అంటారు. మేము కురుకొండ రామకృష్ణ గారే వెంకటగిరి కనపడలేదు అంటే ఇంకా మిగతా వాళ్ళు అదృష్టం అయిపోయినట్టే. ఇంతకుముందు ప్రభుత్వాల్లో నాయకులు వాళ్ళు ఎప్పుడు కలుస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఇంతకుముందు నాయకులు ఇప్పటికీ కలుస్తున్నాము. అదర్ పార్టీస్ ఇప్పుడుండే కౌన్సిలర్ గా ఉండే వాళ్ళు కూడా మాకు ఏదైనా చేయాలంటే కూడా ఏదో కాల్లో నయాలు పెట్టుకుని చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారుగా ఉండేవాళ్ళు ఎవరు చేయట్లేదే, కలవట్లేదు మమ్మల్ని కనిపించి కూడా చాలా రోజులు. ఇంతకు ముందుండే నాయకులే రెగ్యులర్ గా కనిపిస్తూ ఉండి, ఇంతకుముందు ఉన్న నాయకులే రెగ్యులర్ గా ప్రజలకు అందుబాటులో పనిచేస్తూ ఉంటే మీరు చెప్పిన కౌన్సిలర్ పేరుతులండి అంత అందుబాటులో ఉంటే బహుశా ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాడు మా వాళ్ళు ఇంత రాకపోతే నిమిషం తీస్తానంటే అవన్నీ మనకొద్దు. మేము ప్రజలతో మమేకమయ్యాము, వాళ్ళకి అవసరం వచ్చినా తెలుగుదేశం మెజార్టీ తెప్పిలేకపోతే అని తొడగొట్టాడు. అవన్నీ వస్తుంటాయి, కాలగర్భంలో కలిసిపోతుంటాయి. అవన్నీ తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల్లో ఉంటారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఇంత ముందు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఆల్రెడీ మండలాల వైజ్ అమౌంట్ ఫండ్స్ వస్తున్నాయి, జరుగుతుంది. మున్సిపాలిటీలో కూడా త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలకు రెడీ చేస్తున్నాం. అంటే ఇదే పాలనలోకి ఇదే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే మా దగ్గర ఏ తప్పులు లేవు, మేము ఏ తప్పులు చేయలేదు అన్న విధంగానే చెప్తున్నారు. కానీ ప్రజల్లో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి అడిగేసి వచ్చారు అంటే మేము తప్పులు చేసామా మా పార్టీలో కొన్ని ఈ 5 సంవత్సరాల తర్వాత వైసీపీ 5 సంవత్సరాల తర్వాత మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పే ప్రజలు ఒకరు చూపిస్తారు. అన్యాయం జరిగింది అంటే తప్పంటే ఒకరికి అన్యాయం చేయడం అంతే కదా. ఒకరికి ఏదైనా అన్యాయం ప్రతిసారి ఎలక్షన్ మున్సిపల్ కమిటీ సమావేశాలలో మున్సిపల్ ఈ విధంగా మీ కూటమి వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు చేయలేదు, ఆ పనులు చేయలేదు, ఎంత ఖర్చు పెట్టారు, ఏది లెక్కలు తీయండి, ఎంతవరకు ఏం చేశారు అనేది సందర్భాలు ఒక వైసీపీ నాయకుడు అడుగుతానే ఉన్నాడు మున్సిపల్ కమిటీ మీటింగ్. వాటి గురించి మీరు ఎవరన్నా స్పందించారా? మీ ఎమ్మెల్యే గారు ఏం జరుగుతుంది, ఇంత పాటు ఇప్పటికీ కూడా కౌన్సిలర్ ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఉన్నాయో ఇప్పటికీ ఫోటోలు పెడతానే ఉంటారు, పేరు ఫోటోలు పెడతానే ఉంటారు. ఆయన కనిపించేది మీకు ఎందుకు కనిపించట్లేదు? ఖచ్చితంగా అడిగారు. గత 5 సంవత్సరాలు అంటే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ మా కౌన్సిలర్ ఎవరు సభలో కింద కూర్చోవాలి. చైర్మన్ నాకు పనిచేయడం లేదు, కమిషన్ మాకు పనిచేయడం లేదని. అంటే మీరు చెప్పిన అజ్ఞాత వ్యక్తి గురించి చెప్తాను. 40 సంవత్సరాల నుంచి పట్టించుకొని ఒక సమస్యని నేను తీర్చానన్నాడు. అతనే కదా, పేరు నేను చెప్పడం లేదండి. అతను 40 సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉంటే గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది. నువ్వు కౌన్సిలర్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు తీర్చావు? అప్పుడు తీర్చొచ్చు కదా మీరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో బోర్లు వేపించు, మా ప్రభుత్వంతో ఒక కాలువ పెడతాను, మా ప్రభుత్వంలో రోడ్డు వేస్తాను, నేను తీర్చాననేది ఏంటి? మరి మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నువ్వు కౌన్సిలర్ 4 సంవత్సరాలు అయింది కదా, మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మీలాగా
మేము ₹1,00,00,000 అభివృద్ధి పనులు చేసినా ఇది మేము చేసాము ఇంతకుముందు ఎవడు చేయలేదని టైప్ మనకు కాదు, డబ్బు కొట్టుకోలేదంటారు. రైట్. ఇప్పుడు నేను ఒకే క్వశ్చన్ వేశాను మీకు. 40 సంవత్సరాల నుంచి బహుశా వాట్సాప్లో కూడా చూస్తుంటాను. 40 సంవత్సరాల నుంచి ఎవరూ తీర్చలేని సమస్యని నేను తీర్చానని అతను చెప్పాడు. ఒక పెద్ద మనిషి చెప్పాడు. మరి 5 సంవత్సరాలు ఉండేది వాళ్ళ దగ్గర. సంవత్సరాలకు సంబంధించిన విషయమే కాదులేండి. ఊర్లో సమస్యలకు కూడా ప్రతి ఒక్క మనిషి ఆ మనిషే కాదు, ఇంకో మనిషి అజ్ఞాతంలో ఉండే వ్యక్తి కూడా అతను కూడా ఫోటోస్ విపరీతంగా పెడుతున్నారు. ఇప్పుడు గ్రూపుల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంతవరకు తీర్చలేదు, మాకు వెంకటగిరిలో కనుమరుగైపోయారు ఎమ్మెల్యే, ఏ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 100 మందికి పని చేసి పెడుతూ ఉంటే 101వ వాడు 102వ వాడు నాకు చేయలేదని అడుగుతుంటాడు. ఇది వాస్తవం. 100 మందికి నువ్వు చేసి సాటిస్ఫై చేసి ఒకడో ఇద్దరు అడుగుతాడు. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పా, 6 వార్డులో దాదాపు 2.5 కోటి పని చేసాం, ఇంకా వచ్చినంత వరకు వాడు పెండింగ్ ఉంది. ఎందుకంటే మన వెంకటగిరి ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. అభివృద్ధి కార్యక్రమాలలో మీరు చూస్తూనే ఉంటారు. 2019 నుంచి 14 నుంచి 19 వరకు జరిగిన రికార్డెడ్ వర్క్. నేను చెప్పేది ఏదో నోటి మాట కాదండి, రికార్డ్ ఉంటుంది. మున్సిపాలిటీ చెక్ చేయండి. ఇప్పటి వరకు జరగల. కానీ మళ్ళీ మా కురుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మళ్ళీ చేస్తామని చెప్తున్నాను నేను మళ్ళీ అని మీరు అంటున్నారు. కానీ కరెక్ట్, బాగానే ఉంది. నిన్న కాక మొన్న మాకు వినిపించిన వినికిడిలో ఏంటంటే, సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చేసి, వెంకటగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంతవరకు ఒక పూర్తి స్థాయిలో ఒక వెలుగు అనేది లేకుండా పోతా ఉంది. కరెంటు పోతే దిక్కులేదు, వర్షం పడితే దిక్కులేదు, లోపలంతా ఉరిపోయాడు. ఎలా కూర్చోవాలో, ఎలా చేయాలో కట్టి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇక్కడ దీన్ని ఎవరు నిర్ణయించుకోలేకపోతున్నారే అని చెప్పి నేను బయట ప్రజలు ఎక్కువ వినికి పనులు కూడా జరగట్లేదు అని చెప్పాను. దీనికి ఏమంటారు మీకు సమాధానం? బిల్డింగ్ ఆల్రెడీ కట్టేశారు, ప్రభుత్వం కరెంటు పోతే ఆఫీస్లో ఇక్కడ ప్రాబ్లం లేదు, ఏ పనులు జరగట్లేదు అని చెప్పి ఆఫీస్లో ఉండే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎన్నిసార్లు అయినా చెప్పాము, రామకృష్ణ గత ప్రభుత్వంలో వాళ్ళే చెప్పాము, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మీరు చెప్తానే ఉన్నాం, ఏమి పట్టించుకోవట్లేదని అంటున్నారు. దానికి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదని మీరే చెప్పారు. ఇప్పుడు మేము పుట్టి 1 సంవత్సరం అయింది, ఇంకా టైం ఉంది. ఖచ్చితంగా మా పీరియడ్లో మీరు ఎలా చెప్తున్నారంటే మేము పుట్టి సంవత్సరమే అయిపోయింది, మేము ఇంకా 10 ఏళ్ళు రావాలి, ఇంకా 20 సంవత్సరాలు. సార్ ఇంకో విషయం, నేను 5 సంవత్సరాల లోపు సబ్జెక్ట్ చెప్తున్నా. 5 సంవత్సరాలు ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 5 సంవత్సరాల పదవి కాలం ఇచ్చారు. 1 ఇయర్ అయింది. మొదటి రోజు ఫస్ట్ టైంలోనే నేను చెప్పా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఫస్ట్ అంటే నేను మీ గాడిన పడ్డ ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతము బాగు చేసే పనుల్లో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమైనాడు. ఒక అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు. ఇప్పుడు ఈరోజు మొత్తము దేవాలయాల మీద దాడులు కానించి మీరు గమనించలేదు, ప్రతి ఒక్కటి విధ్వంసమే. గత 5 సంవత్సరాలు ప్రతి ఒక్కటి వ్యవస్థల మీద విధ్వంసం, కులాల మధ్య ఎస్సీలు అంటే నేను ఒక కమ్యూనిటీ అనడం లేదు, ప్రతి ఒక్క వాళ్ళ మీద విధ్వంసం అధికం జరిగింది గత 5 సంవత్సరాలు. వాటన్నిటి గాడిలో పెట్టే పనులు చంద్రబాబు నాయుడు గారి అనుభవం పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి అవసరం కాదు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అవసరం. నేను అడిగిన చెప్తున్నా వస్తున్నా. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోపు మొత్తం దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ఒడిదుడుకులన్నీ అధిగమించి అన్నిటి ప్రజలకి ఏమేమి కావాలి కంపల్సరీ మేము అందిస్తాం. అంటే సార్ ఒక ఆఫీసు మార్చేదానికి ప్రభుత్వానికి అంత చాలా లింక్ పెడతారు, దానికి దీనికి అన్కంప్లీటెడ్ ఉంది, మీరు గమనించాలి. కంప్లీటెడ్ కాదు ఇంకా. సరే అక్కడ కంప్లీట్ కాకపోయినా కూడా దాని అర్థం అదే కదా, కంప్లీటెడ్ కాకపోయినా ఎందుకు నిలిచిపోయింది ఇప్పుడు దాకా? మళ్ళీ మీ వచ్చిన తర్వాత టీడీపీ ఎందుకు మొదలుపెట్టి పూర్తి చేయలేదు? పూర్తి చేస్తాం, త్వరలోనే పూర్తి చేసి ఇక్కడ ఉండే ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాం. ఎండిఓ ఆఫీస్ని ఆల్రెడీ ఉండే బడ్జెట్ కన్నా బడ్జెట్ పెంచి దాన్ని కంప్లీట్ చేసి అక్కడికి మార్చడం జరిగింది. అదే విధంగా దీనికి ఉండే బడ్జెట్ సరిపోలేదు, మళ్ళీ బడ్జెట్ పెంచుతాము. దాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన ఏమొస్తుందంటే, ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిలో ఉండేటప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అభివృద్ధి కార్యక్రమం ముందుగా అడిగేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా టీడీపీలోకి వెళ్ళిపోయాడు. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఆత్మకూరు నియోజకవర్గాన్ని
గతి తప్పకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఏది లేకుండా ముందుకు చేసుకుంటా పోతున్నాడు. అదేవిధంగా కూడా వెంకటగిరి ఎమ్మెల్యేకి ఎందుకు చేయకూడదు, ఆయనకి ఈయనకి ఏం వ్యత్యాసం అని అడుగుతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. సార్ కురుకొండ రామకృష్ణ గారు అది అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారనేది ఎవరు అనడం లేదండి, గమనించడం లేదు. ఇప్పటికే ఆయనకి ఏమని కూడా ఆ నియోజకవర్గాన్ని పిలిపించి అక్కడ ఉండే తారకబాదలో కొంతమందితో మాట్లాడించి చేయగలిగే కెపాసిటీ చేశారు ఆయన. మన జిల్లాలోదే సబ్జెక్ట్ మీరు చెప్పాం, అన్నీ ఒకేసారి జరగవు కదండి, 1 by 1 చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా కురుకొండ రామకృష్ణ గారు కూడా చెప్పాను కదా, ఇంతకు ముందు 2014 నుంచి 19 వరకు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము దానికి మించి ఉంటుంది ఇప్పుడు. కానీ చూడండి, ప్రజలు ఆ నమ్మకంతోనే మాకు ఓట్లేసి గెలిపించారు. పోతే ఇప్పుడు మీ ద్వారా మేము మిమ్మల్ని క్వశ్చన్ అడిగాం కదా, ఎంఆర్ఓ ఆఫీస్ మీ చేతుల ద్వారా దానికి ఏమైనా త్వరలోనే దాన్ని కూడా ఎప్పటి లోపల చేయించగలుగుతారు? త్వరలోనే పూర్తి చేస్తాం. అంటే టైం సార్ ఇది మరి